రామో విరామో విరజో మార్గో నయో నయో నయ విష్ణు సహస్రం. విరజ అంటే ఏ మాలిన్యం లేనివాడు రామచంద్రుడు. ఆయన ధర్మంలో ప్రవర్తనలో ఎక్కడ సందేహాస్పదమైన అంశాలు ఏవి కనుక ఒకవేళ సందేహం కలిగితే అది మన వికారాల వల్ల కలిగినవే కానీ ఆయన చరిత్రలో ఇసుమంతా కూడా దోషం లేదు. నిర్మలమైన ఎస్ఎస్ అంటే ఏ మాలిన్యం లేని కీర్తి. ఎస్ఎస్ అనే శబ్దం పరమాత్మకు సంబంధించి మహాయశ విష్ణు సహస్రం. యశ్చనామ మహాదృశ్య యజుర్వేద. పరమాత్మ యశస్సు చాలా గొప్పది. యశస్సు అంటే కీర్తి అని లోకంలో వాడతాం, కానీ ఒక గొప్ప పని వల్ల ధర్మకార్యం వల్ల సాధించిన కీర్తి యశస్సు అంటారు. ధర్మం వల్ల వచ్చేది యశస్సు. రామచంద్రమూర్తి విమల యశస్సు అంటే అర్థం రామో విగ్రహవాన్ ధర్మ. ఆయన ధర్మబద్ధమైన చరిత్రలో తెచ్చుకున్న కీర్తి నిర్మల యశస్సు. మరొక భావం, ఎవరి గుణగణాలు కీర్తించడం వల్ల మనం నిర్మలం అవుతామో అది నిర్మల యశస్సు. రాముని కీర్తిస్తే మన మనసు నిర్మలం అవుతుంది. జ్యోదాయక పరచారి. రాముని కీర్తించిన ఆయన యశస్సుకు ప్రస్తావించిన ధర్మార్థ కామమోక్షములు వస్తాయని అంటారు. రాముని కీర్తించాలంటే ముందు ఉదయం శుద్ధి కావాలి. ఉదయం శుద్ధి కావాలంటే గురు కృప కావాలంటారు. గురు కృప చేత చిత్తాన్ని శుద్ధం చేసుకుని రామచంద్రమూర్తి నిర్మలమైన యశస్సును గానం చేస్తున్న ఆ గానమే చతుర్విధ పురుషార్థాలకు ఇస్తుందని మొదటి దోహాలో చెప్పారు. ఇది రామచరితమానికి సంబంధించిందా, హనుమాన్ చాలీసకు సంబంధించినదా అంటే హనుమంతుని గురువుగా భావిస్తే హనుమాన్ చాలీసాకి గురు స్తోత్రం. గురు కృప లేదే భగవత్ కృప లేదు. గురు కృప ఉంటే భగవత్ కృప తప్పకుండా ఉంటుంది. హనుమంతుని కీర్తించడం అంటే రాముని కీర్తించడం. హనుమంతుని ఉదయంలో ఉన్న రాముని కీర్తించడమే హనుమాన్ చాలీసా. హనుమంతుని కథ వేరే లేదు. రాముని కథ హనుమంతుని కథ. హనుమంతుడు చేసిన పనులన్నీ రాముని కోసమే. హనుమంతుని కీర్తించాలంటే ఆయన రామకార్యం ఎలా చేశాడు, ఆయన రాముడు ఎలా ఆదరించాడు అనేవన్నీ చెప్పాలి. నేను రఘువరుని వర్ణిస్తున్నానని చెప్పటం ఉద్దేశం. హనుమంతుని వర్ణిస్తుంటే జరిగేది రామ వర్ణనే. హనుమత్ కథకు రాముడే నాయకుడు. హనుమాన్ చాలీసా రామచరితమానసు ముడిపెట్టకపోయినా హనుమాన్ చాలీసా వర్ణన అనుకోవచ్చు. నేను చేసే స్తోత్రమేనమయ్యా అని హనుమంతుని పిలిస్తే ఆయన త్వరగా రఘువర విమల యశో రాముని యశస్సు వర్ణిస్తున్నాను అనగానే వచ్చి కూర్చుంటాడు. ఇప్పుడు రఘువీరుని వర్ణిస్తాడు, ఆంజనేయుని స్తోత్రం చేస్తాడు. ఇది తులసీదాస్ గారి చమత్కారం. హనుమంతుని రప్పించాలంటే రాముని స్తుతించాలి, లేకపోతే ఆయన రాడు. రామకీర్తన చేస్తూ ఉంటే మనకు కావాల్సినవన్నీ ఇచ్చేవాడు అనమాట. తారక మంత్రం చేసేవారికి హనుమాన్ ఒక మాట చెప్తాడు. తారక మంత్రం మోక్షాన్ని ఇచ్చే మంత్రం, మీరు దాన్ని పట్టుకుని మాకు దుఃఖాలు పోగొట్టని రామునికి అడగవద్దు. మోక్షం ఇచ్చే మంత్రం పట్టుకుని ఐహిక సుఖాలు అడుగుతారా? స్వామి మోక్షం కావాలని నిజమే కానీ మాకు ఇంకా ఆ జ్ఞానం రాలేదు కానీ మోక్షం కావాలని కోరిక మాత్రం ఉందంటే మీరు తారక మంత్రం చేస్తుంటే అది మోక్షాన్ని ఇస్తుంది. మీకు కావలసిన ధర్మార్థ కామాలు నేను ఇస్తానంటాడు అనమాట. రాముని కీర్తించే వారికి అన్నీ హనుమంతుడు ఇస్తాడు. యోదాయక ఫలచారి అనే మాటకు హనుమ అనుగ్రహం చేత పురుషార్థాలు లభిస్తాయని చెప్పారు. తులసీదాసు జ్ఞానభక్తుడు. ఆధ్యాత్మిక రామాయణాన్ని యుధ పురాణాలను అవపోసన బట్టి వాటి సారాన్ని తులసి రామాయణంగా రచించాడు. ఆధ్యాత్మిక రామాయణం అంటేనే వేదాంత తత్వం బాగా కలిగిన భక్తుడు తులసీదాస్. జ్ఞాన భక్తి ఎప్పుడు ప్రేమ భక్తిగా అదే స్వచ్ఛమైనది. స్వస్తి. జై శ్రీరామ్.